హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ బోయపాటి వెంకట శివప్రసాదరావు. చాలా రోజుల తర్వాత మన ఆపరేటర్స్ కోసం మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి మీ ముందుకి ఈ వీడియోతో రావడం జరుగుతుంది. ఇండస్ట్రీలో మన ఆపరేటర్లు అందరూ కూడా చాలా అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే సుమారుగా 30-35 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన మన ఇండస్ట్రీ అనేక రకాల మార్పులు చెందుతూ కొత్త తరం రూపాంతరం చెందుకుంటుంది. అంటే మనం ఉన్నదే టెక్నాలజీ ఫీల్డ్. ఈ ఫీల్డ్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ప్రయాణిస్తూ ఉండాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఇండస్ట్రీ ఉంటుందా ఉండదా, మనం ఎప్పుడు పెట్టుబడి పెట్టుకుంటా వెళ్తున్నాం అనే ఆలోచనతోనే ఆపరేటర్ తన ఆర్థిక మూలాలని క్వాలిటీ మెటీరియల్ వాడకుండా కంటిన్యూషన్గా ఈ మెటీరియల్ని రీప్లేస్ చేసుకుంటా తన ఆర్థికంగా ఎదగవలసిన టయాన్ని వృధా చేసుకుంటున్నాడు, సమయాన్ని. సో ఇది అంతా ఒక కాన్సెప్ట్. ఈరోజు ప్రత్యేకించి నేను ఈ వీడియో తయారు చేయడానికి మన ఆపరేటర్ ఎంత అంటే యాక్టివ్గా లేరు, చూద్దాంలే, చేద్దాంలే, మన దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదాంలే అనే భావనలోనే ఎందుకు ఉండిపోతున్నారు అనేది అర్థం కాదు. సో ఫస్ట్ అంశం ఏంటంటే దానికి నిదర్శనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కేబుల్ ఆపరేటర్స్ కోసం కానీ ఏదైనా టెలికాం రెగ్యులేషన్స్ ట్రాయ్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఇది అప్కమింగ్లో మన కేబుల్ టీవీ స్టార్ట్ అయినప్పుడు ఒక చట్టం అట్లాగా లేదు. ఇది ఎలా నడవాలి, లేకపోతే దీన్ని నడిపే వాళ్ళకు ఉన్న రూల్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అని. తర్వాత క్రమంలో మనకి ట్రాయ్ ఒకటి ఏర్పాటు చేసింది. మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ట్రాయ్ని మనల్ని మానిటరింగ్ చేయడానికి, లేకపోతే మనకున్న గైడ్లైన్స్ని వాళ్ళు వివరిస్తూ ఉంటారు. మనకు గతంలో కేబుల్ టీవీ నడపడానికి ఒక పోస్టల్ రిజిస్ట్రేషను ఉండేది. దాని ప్రకారం మనం మన ఏరియాలో నడుపుకుంటాడు. దీనిని ఒక ఎంఐబి పరిధిలోకి, మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఎంతమంది కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారు అని మన ఇండస్ట్రీలో ఉండే చాలామంది పెద్దలు, దీని గురించి కూడా నేను చాలా వీడియో చేశాను. 1-2 వీడియోస్ చేసి పెట్టాం. మనం ఆపరేటర్స్ని ఎన్రోల్ చేసుకోండి అంటే ఎన్రోల్ చేస్తే ఏమైద్దో అని చెప్పేసి మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా నేషనల్ వైడ్గా డిఎస్పిఎఫ్ వాళ్ళు ట్రాయ్ ముందు చెప్పడం జరిగింది. మనకి 9 లక్షల మంది కేబుల్ ఆపరేటర్స్ మన ఇండియా వైడ్గా ఉన్నారు అని. కానీ ఎన్రోల్మెంట్ ఓపెన్ చేస్తే సుమారుగా ఒక 50-60 వేలకు మించి దాటలేదు. లేదు, మా వాళ్ళకి దీని గురించి పూర్తిగా లేదు, మీరు దీన్ని కొంచెం క్షుణ్ణంగా అంటే కొంతకాలం ఓపెన్లో పెట్టారు. దాని తర్వాత కూడా కొంత సమయానికి అంటే మళ్ళా సంవత్సరానికి ఎంఐబిలో యూజర్ క్రియేట్ చేసుకొని కేబుల్ ఆపరేటర్ తగిన డాక్యుమెంట్స్ అన్నింటిని నింపి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫీజు చెల్లించుకుంటే డిజిటల్గా జనరేట్ అయ్యి ఒక ఎంఐబి సర్టిఫికేట్ 5 years కోసం లైసెన్స్ తోటి మీకు వస్తుంది. ఇది కూడా చాలా స్పష్టంగా అనేక సార్లు వీడియోలు, లేకపోతే మిగతా ఆపరేటర్లు కూడా తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది కేబుల్ ఆపరేటర్స్ ఎంఐబి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ పొంది ఉన్నారనేది నేటికి ప్రశ్నార్థకం. ఎందుకంటే మమ్మల్ని ఎవరు అడుగుతారు, నడుస్తుంది కదా, ఈ 5,000 ఎందుకు కట్టాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి, మాకు వచ్చే లాభాలు ఏంటి అనే ప్రశ్నలు చాలామంది సంధిస్తూ ఉంటారు. వాటన్నింటికి మనం వాదోపవాదాలు చేసుకొని చర్చలు పెట్టే సమయం కాదు. మన ఇండస్ట్రీ గురించి, మనం చేసే వ్యాపారం గురించి గవర్నమెంటు మన భారతదేశంలో ఏమి గైడ్లైన్స్ ఇస్తుందో దాని ప్రకారం నడుచుకోవటం మన సాంప్రదాయం, లేదంటే మనకున్న ముందుకు వెళ్ళడానికి సూచన. ఇది వదిలేసి చర్చల్లో మనం అన్నెసరీగా పార్టిసిపేట్ చేసేది లేదు. అవసరం ఉన్నోళ్ళు చేయించుకుంటారు, దాని అవసరం లేదు అని వదిలేస్తే వాళ్ళు ఇబ్బంది పడిన రోజున వాళ్ళకి ఇది చేసుకోవడానికి అవకాశం లేనప్పుడు తెలుస్తుంది. ఈ అంశం ఒకటి.
మేజర్గా ఇంకొకటి, ఈరోజు మన ఆపరేటర్స్ ఇంకొక విషయంలో కూడా అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అది ఏంటి అంటే, మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎలక్ట్రికల్ పోల్స్ పైన కేబుల్ ఆపరేటర్ వైర్ కట్టుకుంటే ప్రతి పోల్కి ఇంత, కార్పొరేషన్లో ఇంత, మున్సిపాలిటీలో ఇంత, గ్రామాల్లో ఇంత అనేది ఒక ఫీజు నిర్ణయించారు. పలు దఫాలు కట్టేవాళ్ళు కడుతున్నారు, కట్టని వాళ్ళు కట్టట్లేదు. కానీ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా కొన్ని ఏరియాల్లో పోల్ ట్యాక్స్ వస్తుంది, కొన్ని ఏరియాల్లో పోల్ ట్యాక్స్ రావట్లేదు. ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోల్ ట్యాక్స్ అని ఎక్కడ మెన్షన్ చేయకుండా మన సర్వీస్లో అదర్స్ అనేది ఒకటి మెన్షన్ చేసి మన దగ్గర ఛార్జ్ వసూలు చేశారు. మనం ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు కోర్టుకు వెళితే ఇక్కడ పోల్ రెంటల్ అనేది వాళ్ళు ఎక్కడ చూపించకపోవడం వలన వీళ్ళు మనకి ఏదన్నా లీగల్గా వెళ్ళినప్పుడు మనం దాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక సోర్సెస్ అనేది లేదు. ఎందుకంటే ఇది అన్ని జిల్లాల్లో ఇంప్లిమెంటేషన్ లేదు. కొన్ని జిల్లాల్లో ఉంది, కొన్ని జిల్లాల్లో రాజకీయ ఒత్తిడి వలన దాన్ని అసలు బిల్లులో కూడా మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు స్టేట్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కేబుల్ ఆపరేటర్ ఈ 2 ఇయర్స్లో మార్పు చూస్తే లేదు, ఇప్పుడు గత 5-6 నెలలుగా మీరు గమనించినట్లయితే మీకు వచ్చే మీ కేబుల్ ఆఫీస్కున్న ఎలక్ట్రిసిటీ బిల్లులో ఖచ్చితంగా మార్పుని గమనించండి. చూపిస్తాను, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు నాకు ఉన్న కేబుల్ ఆఫీస్లో ఉన్న కేటగిరీ 2 మీటర్కి పైన ఎలక్ట్రికల్ కన్జంప్షన్కి సంబంధించిన బిల్లు కనపడుతుంది. కింద 2 నెలలకు గాను పోల్ ట్యాక్స్ కింద మెన్షన్ కనపడుతుంది. ఇప్పుడు ఈ విధంగా సపరేట్గా రావటం జరుగుతుంది బిల్లు డిమాండ్లోనే. ఇది మనం తెలుసో తెలియకో ఫోన్పే ద్వారానో ఆన్లైన్లో కట్టేస్తే మీకు రిసిప్టు ఈ 2 అమౌంట్లు కలిపి ఒకటే వస్తుంది. ఈ పని చెయ్యవద్దు. ఎందుకు అంటే ఇక్కడ మీకు పోల్ రెంటల్ అని కూడా బిల్లులో డిమాండ్లో కనపడుతుంది. మీరు ఎక్కడైతే మీ పరిధిలో ఉన్న ఈఆర్ఓ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అకౌంట్స్ ఆఫీస్కి వెళ్ళి బిల్లు చెల్లించినట్లయితే శ్రమ అనుకోకుండా ఈ బిల్లు అక్కడ చెల్లిస్తే మీకు ఈ విధంగా 2 రిసిప్ట్లు సపరేట్గా వస్తాయి. ఎలక్ట్రికల్ కన్జంప్షన్ది ఆ బిల్లుగానే రిసిప్ట్ వస్తుంది, పోల్ ట్యాక్స్ రెంటల్కి రిసిప్ట్ వస్తుంది. ఇక్కడ కూడా గవర్నమెంటు ఇన్ని రోజులు చేసిన తప్పును కూడా వాళ్ళు గ్రహించారు. ఎట్లాగంటే పోల్ ట్యాక్స్ సేల్ చేయట్లేదు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ సేల్ చేస్తున్నారు, దానికి జిఎస్టీ కట్టాలి. ఈ పోల్ ట్యాక్స్ కూడా దాంట్లో కలపడం వల్ల వాళ్ళు జిఎస్టీ కట్టడం అనేది అదనంగా వాళ్ళకి భారమే. కాబట్టి వాళ్ళు దీన్ని డివైడ్ చేసి క్లియర్గా ఇదొకటి మనకి అడ్వాంటేజ్. పోల్ ట్యాక్స్ అనేది మనకి క్లియర్గా రిసిప్ట్ వస్తుంది. ఇన్ కేస్ అప్కమింగ్ డేస్లో మనం ఏదన్నా లీగల్గా వెళ్ళినా మనకి ఒక సపోర్టింగ్గా ఇది ఉంటుంది. ఇకపోతే ముఖ్యాంశం ఏంటంటే, చాలామంది ఈ పోల్ రెంటల్ మాకు లేదు, కట్టేవాళ్ళు కడుతున్నారు అని అనుకున్నారు. కానీ నేను ఒక మిత్రుడు ఒక నోటీస్ వస్తే నాకు పంపించారు. గత 5-6 సంవత్సరాల క్రితం అంతా ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఒక నోటీస్ సర్వ్ చేశారు. లక్షల్లో ఉంది. అప్పుడు నేను పోల్ రెంటల్ కడుతున్నానంటే నవ్వారు అదే మిత్రుడు. కానీ నేడు అతనికి లక్షల్లో వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి సార్ అని. కాబట్టి ఎంత లక్షల్లో వచ్చినా అది కట్టక తప్పదు. గతంలో మీకు పోల్ ట్యాక్స్ లేదు అని మీరు భావించినట్లయితే అది మీకు అక్కడ ఉండే లోకల్ పరిస్థితులను బట్టి దాన్ని మెన్షన్ చేయలేదు, అది అలాగా అకౌంట్స్ ఆఫీస్లో ఉంది. ఆ అకౌంట్స్ అన్ని పెట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఈ ప్రక్రియ బిగిన్ అయింది.
ప్రతి ఒక్కళ్ళు పోల్ ట్యాక్స్ ఏదైతే మీకు నోటీస్ ఇచ్చారో ఆ నోటీస్ అక్కడ రిక్వెస్ట్ చేసుకొని దఫాలుగా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ పూర్తిగా మాఫీ చేసే అవకాశం అయితే నాకు తెలిసి ఉండదు. వన్స్ గవర్నమెంట్లో ఎక్కడైనా మనం ₹1 బాకీ ఉన్నామంటే ఆ బాకీ ఖచ్చితంగా వాళ్ళు వసూలు చేస్తారు. సో మనకి ఏమేమి అవసరం అవన్నీ చూసుకొని ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటరు నేను అందించే ఈ ఇన్ఫర్మేషన్లో మంచి అనుకుంటే ఫాలో అవ్వండి, లేదు అనుకుంటే దీన్ని క్విట్ చేయండి, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ దయచేసి నాకేదో లాభం వస్తుంది అనేది కాదు, జనరల్గా మన ఇండస్ట్రీ గురించి ఎలా ఉండాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలనే ఇన్ఫర్మేషనే నేను మీకు అందిస్తూ ఉంటాను. అప్కమింగ్లో ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు. మీ బోయపాటి వెంకట సుప్రసాదరావు, గుంటూరు. మీ కేబుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ నా ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను, నాకు తెలిసినవి. అందరికీ ధన్యవాదం.